లక్ష్మీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద, పుట్టికాసులవాడ వెంకటరమణ గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు శ్రీమన్నారాయణుడు 4 యుగాల్లో 4 రీతిలుగా అవతరించాడు అని మనకు శాస్త్రం చెబుతోంది. కృతయుగంలో నరసింహావతారం, త్రేతాయుగంలో రామావతారం, ద్వాపరయుగంలో కృష్ణావతారం, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం. మన బండర్పల్లి గ్రామంలో శ్రీనివాసుడు, అలానే శివపార్వతులు, సరస్వతి అమ్మవారు, ఆంజనేయ స్వామివారు, పరివారమంతా కూడా శివుడు కేశవుడు కలిసి ఇక్కడ స్థిరమై ఆరాధనలు అందుకుంటూ ఉన్నటువంటి స్థానం ఈ బండ్రపల్లి క్షేత్రం. అయితే పూర్వం దేవతలు ఆలయాలు నిర్మించేవారు, కొన్ని స్వయంగా వెలిసినటువంటి ఆలయాలు, కొన్నేమో ఋషులు మునులు కట్టించినటువంటి ఆలయాలు, సిద్ధులు యోగులు జ్ఞానులు నిర్మించినటువంటి ఆలయాలు, రాజులు నిర్మించినటువంటి ఆలయాలు, మామూలు వ్యక్తులు అంటే భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి భక్తులు నిర్మించే ఆలయాలు ఎన్నో రకాలు ఉంటాయి. స్వయంగా వెలిసినటువంటి ఆలయాల్లో తనకు తానుగా స్వామి ప్రకటితమై ఆవిర్భవించేటటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిని స్వయంభూ ఆలయాలు అంటారు. అందులో కాస్త శక్తి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే భగవంతుడు స్వయంగా వెలిసినటువంటిది. వేరే ఏవైనా సరే శక్తి తగ్గుతూ ఉంటుంది. మరి ఆ శక్తి తిరిగి ఎలా భగవంతుణ్ణి చేరాలి అనంటే ప్రతిరోజు ఆరాధన చేయడం వలన, స్వామికి ధూపదీప నైవేద్యాదులు సమర్పించడం వలన, వార్షికోత్సవాలు చేయడం వలన, ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆలయంలో చేయడం వలన శక్తి వలన తిరిగి స్వామిలోకి శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. స్వయంగా వెలిసినటువంటి ఆలయంలో మనం ఏం చేయకపోయినా శక్తి అలానే ఉంటుంది. కానీ మానవుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయాల్లో స్వామిలో ఉన్నటువంటి శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి హోమాలు చేయడం వల్ల తిరిగి స్వామికి శక్తి రావడం కోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. చూడండి, భగవంతుని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. మరి కోరికలు కోరుకుంటూ ఉంటే స్వామిలో శక్తి ఎలా వస్తుంది? మానవుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయాలు కదా, మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే, కోరికలు నెరవేరుస్తూ ఉంటే స్వామిలో శక్తి తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఈ పూజాదికాలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాదులు, కళ్యాణోత్సవాలు, ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం వలన ఆ క్షేత్రానికి, ఆలయంలో ఉండేటటువంటి మూర్తికి శక్తి వస్తూ ఉంటుంది. చక్కగా స్వామిలోకి శక్తి రావాలి, మన ఈ ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులందరికీ మంచి దైవానుగ్రహం కలగాలి, సుఖశాంతులు కలగాలి అని మనం ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం జరుపుతూ ఉన్నాం. చక్కగా ఇప్పుడే చెప్పారు, మన మంచి ఎండాకాలంలో స్వామి ఆలయాన్ని శుద్ధి చేయడానికి చూడండి, మనం ఎన్ని ట్యాంకర్లు తెచ్చినా సరిపోవు. ఎన్ని ట్యాంకర్లు పోసినా అవి ఇంకిపోవడమే సరిపోవు. సరే, భూమి పైన అయితే పోయగలుగుతాం, మనం ఆలయం పైన మనం పోయలేం కదా. అందుకనే ఆ భగవంతుడు తనకు తాను వరుణదేవుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమో, నువ్వు వెళ్ళి చక్కగా బండ్రపల్లి ఆలయాన్ని శుద్ధి చెయ్యి అని అంటే, స్వామి మరి ఇది విరుద్ధం కదా, వర్షాకాలంలో కదా నేను వెళ్ళాల్సింది, మరి ఎండాకాలంలో వెళ్తే బాగోదేమో. బాగుండేదేంటి, ఇది భగవత్ కార్యం కాబట్టి శుద్ధి చెయ్యి అని భగవంతుడు ఆజ్ఞాపించినట్టున్నాడు. ఆ వరుణదేవుడు వచ్చి సంప్రోక్షణ చేసి, మామూలుగా అయితే కొన్ని సందర్భాల్లో వస్తే దానివల్ల విపత్తు కలుగుతుంది, అనావృష్టి అతివృష్టి అంటూ ఉంటాం. అటువంటి ఏ వృష్టి లేకుండా సువృష్టి కలిగేటట్టుగా ఆ శ్రీనివాసుడి దయతో, శ్రీమన్నారాయణుడి దయతో మన స్థలం అంతా శుద్ధి చేసి కార్యక్రమాన్ని ఆరంభించడానికి శుభ సూచకంగా ఆ వరుణదేవుడు ప్రత్యక్షమై తాను పలకరించి పులకరించి వెళ్ళిపోయాడు. అలా బ్రహ్మోత్సవాలు ఆరంభమై స్వామి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం.
ఎక్కడైనా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే రాముడికి దగ్గరగా శివుడు ఉంటాడు. రామాలయాల్లో ఎక్కువగా శివాలయాలు ఉంటాయి. కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శివాలయం ఉండడం అనేది చాలా తక్కువ క్షేత్రాల్లో మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ భగవంతుడికి అనిపించినట్టుంది, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరే ఆది దంపతులు కూడా ఉండాలి అని అనిపించినట్టుంది. అందుకనే ఇరువురు ఉన్నారు. వాళ్ళిద్దరే కాదు, మంచి మనందరికీ కొండంత ధైర్యాన్ని ప్రసాదించేటటువంటి ఆంజనేయుడిని క్షేత్రపాలకుడిగా ఎంచుకొని ఇక్కడ ఆలయంలో ఈశాన్య భాగంలో కొలువుదీరి ఉన్నాడు. వీళ్ళు మాత్రమే ఉంటే సరిపోతుందా? మంచి జ్ఞానం కావాలి, విద్య కావాలి, మంచి విజ్ఞానము ఇదంతా కావాలి, భగవద్జ్ఞానం కావాలి అన్నటువంటి కారణం చేత సరస్వతి అమ్మవారు చక్కగా ఇక్కడ క్షేత్రంలో కొలువుదీరి ఉండడం, ఉత్తరం వైపు నుంచి ఈశాన్య వైపు ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క నది అనుకోండి, కాలువ అనుకోండి, పుష్కరిణి అనుకోండి, తటాకం అనుకోండి, అలా ఈశాన్య వైపు ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ నది వలన ఈ ఆలయానికి అటు వాస్తుపరంగానే కాకుండా అన్ని రీతిలుగా ఇక్కడ ఒక గొప్ప క్షేత్రంగా, అంతకంటే ప్రధానంగా ఇక్కడ పెద్దలు ఉండడం, వారు చక్కగానైనటువంటి అనుష్ఠానాన్ని జరపడం, అందరినీ మంచి మార్గంలోకి తీసుకువెళుతూ ఉండడం వలన భగవంతుడు ఎక్కడికి వస్తాడు అనంటే సిద్ధులు, యోగులు, జ్ఞానులు, మునులు, ఋషులు వారంటే స్వామివారికి ప్రీతి. ఎందుకంటే వారు ఏ స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసమే అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతోనే ఉంటారు. కాబట్టి అటువంటి చోటికి తాను వస్తాడు. అంతేగాని అట్టహాసంగా, ఆర్భాటంగా పెద్ద పెద్ద దండలు, పెద్ద పెద్ద కిరీటాలు, పెద్ద పెద్ద వస్తువులు సమర్పిస్తే రాడు భగవంతుడు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో, ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే అందరికీ అన్నీ అందుతూ ఉంటాయో, మంచి మార్గం వైపు తీసుకుని వెళ్తూ ఉంటారో గురువులు అంటే భగవంతుడికి ఇష్టం. అటువంటి శ్రీనివాసుడు ఇక్కడికి రావడం, ఇక్కడ కొలువుదీరి ఉండడం చాలా చాలా శ్రేయోదాయకం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంలో ఒక నామం వస్తుంది, శంకర ప్రియ మిత్రాయ నమః అని ఉంటుంది. చాలామందికి తెలియదు. రాముల వారికే శంకరుడు అంటే ప్రీతేమో అనుకుంటారు. కాదు, వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతే. వెంకటేశ్వర స్వామికి స్నేహితుడిగా శ్రీనివాసుడికి స్నేహితుడు శంకరుడు. మిగిలిన వాళ్ళు శైవులని, వైష్ణవులని, శివుడని, కేశవుడని భేదభావాలు మనలో ఉండొచ్చు, కానీ భగవంతుడికి ఎప్పుడు ఉండదు. వాళ్ళంతా స్నేహితులే. చక్కగా వారి వారి క్రియలు వారు చేసుకుంటూ మంచిగా కలసిమెలసి ఉంటారు. అటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. శంకర ప్రియ మిత్రాయ నమః. ప్రియమిత్రుడైనటువంటి ఆ శ్రీనివాసుడు ఇద్దరు ఒకే ప్రాంగణంలో ఉండి భక్తులని నిరంతరం చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో మనమంతా బాగుండాలి అని చక్కగా ఉత్సవ కార్యక్రమాలు మనమంతా కలిసి స్వామిలో శక్తి మరింత మరింత పెరగాలి, ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు మరింత మరింత అనుగ్రహం అందాలి, సుఖశాంతులు అందాలి, భోగభాగ్యాలన్నీ కూడా భగవంతుని వల్ల కలగాలి అన్నటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ రేపు చక్కగా అభిషేకం, మంగళ స్నానం స్వామికి చేయించి పెళ్లి కొడుకుగా తయారు చేయడం, పెళ్లి కూతుర్లుగా అమ్మవార్లను ముస్తాబు చేయడం, ఎల్లుండి జరిగే కళ్యాణానికి ముందు జరిగే ప్రక్రియ రేపు జరగదు. ఎల్లుండి పౌర్ణమి రోజున, చైత్ర పౌర్ణమి రోజున శ్రీనివాసుడి కళ్యాణం కమనీయంగా, రమణీయంగా, వైభవంగా భక్తులందరి సమక్షంలో. ఇప్పటివరకేమో ప్రశాంతంగా ఉంటుంది. పౌర్ణమి వరకు భక్తులు ఏమి లేకుండా హాయిగా సాగుతుంది. పౌర్ణమి రోజు ఎటు చూసినా భక్తులే, నలుదిక్కులా భక్తులే, భక్తులతో నిండిపోయి రాత్రి అయ్యేసరికి ఎక్కడ ఖాళీ స్థలము లేకుండా నిండిపోయేటటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారు రథంపై తన దగ్గరికి రాలేనటువంటి భక్తుల కోసం తానే స్వయంగా వెళ్ళి అందరినీ పలకరించి అందరికీ అనుగ్రహాన్నిచ్చి
ఆ సమయంలో ఎవరైతే సేవిస్తారో రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, ఆ సమయంలో స్వామిని సేవిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు. సాక్షాత్తు స్వామి పాదాల చెంతకు స్వామి సాయుధ్యాన్ని మనం పొందుతాం. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః అని వేదంలో చెప్పినట్టుగా సదా పశ్యంతి, ఎప్పుడూ భగవంతుని చూస్తూ స్వామి పాదాల చెంత నిరంతరం అమితమైనటువంటి ఆనందాన్ని, మంచి అనుభూతిని పొందేటటువంటి స్థానం వైకుంఠం. అటువంటి వైకుంఠాన్ని చేరతాం రథంలో ఉన్నటువంటి స్వామిని సేవిస్తే, ఆ కేశవుణ్ణి సేవిస్తే. అటువంటి భాగ్యం మనకు పౌర్ణమి రోజున సాయంకాలం పూట కలగబోతున్నది. కావున ఇటువంటి కార్యక్రమాలు అద్భుతంగా ఇక్కడ సాగుతూ ఉన్నాయి. పెద్దలు చూపినటువంటి మార్గంలో మనం పయనిస్తూ భగవంతుణ్ణి పొందేటటువంటి ప్రక్రియ మనం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కావున ఈ క్షేత్రానికి మంచి శక్తి కలగాలి, భగవద్ అనుగ్రహం మనందరికీ రావాలి, అందరూ బాగుండాలి అన్నటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కావున అందరికీ శ్రీనివాసుడి దయ కలగాలి, పరమేశ్వరుని దయ కలగాలి, ముక్కోటి దేవతల దయ కలగాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థిస్తూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జయ.